ఆడదంటే భయపడాల్సిందేనా? ధైర్యంగా బతకూడదా? ఉమెన్ అంటే సొసైటీలో ఒక డెఫినేషన్ వినే ఉంటావు కదా. ఈరోజు నేను డెఫినేషన్ చెప్తాను, గుర్తుపెట్టుకో. బ్లడ్ అంటే భయపడతాం, కానీ ప్రతి మంత్ బ్లీడ్ అవుతాం. కొడితే భయపడతాం, కానీ ప్రతి నెల నొప్పులు భరిస్తాం. కడుపులో పొడుస్తారని తెలిసి కూడా పిల్లల్ని కంటాం. డెలివరీ తర్వాత అయితే నడువు నొప్పి లేని రోజే ఉండదు. చేయి నొప్పి వస్తుందని తెలిసినా బిడ్డల్ని ఎత్తుకునే తిప్పుతాం. నచ్చిన బట్టలు వేసుకోవద్దంటే వింటాం. భోజనం వండే అర్హత అమ్మా, రోజు కోరుకునే అర్హత నీకు లేదు అంటే అడ్జస్ట్ అవుతాం. రాత్రి బయట తిరగొద్దమ్మా, సమాజం మారదు, మీరే వినాలి అంటే వింటాం. మాకన్నా భరించేవాళ్ళు, మాకన్నా త్యాగాలు చేసిన వాళ్ళు మన జాతిలోనే కాదు, హోల్ జీవరాశిలోనే లేరు. అయినా దేనికి భయపడాలి? లేనిపోయిన బండాలు వేస్తారనా? దేనికి బెంగపడాలి? నలుగురు కలిసి నవ్వులు పాలు చేస్తారనా? దేనికి వెనకడుగు వేయాలి? వంకర చేసి అబద్ధాలు పూసేస్తారనా? ఆడదానికి భయం నేర్పింది ఖచ్చితంగా ఆడదైతే అయి ఉండదు. నీలో లేని భయం దేన్ని ఆపుతుంది? ఎవరి అహంకారాన్ని కాపాడటానికి, ఎవరి అరాచకాల్ని కప్పిపెట్టడానికి? భయం వదులు, నిజాయితీగా ఉండు. ఆ దుర్గా, లక్ష్మి, కాళీ, మహిషాసుర మర్దిని అందరూ నీలోనే ఉంటారు. ఏ రోజైనా ఏదైనా ఎదుర్కొంటే వాటన్నిటిని నీలో చూపించు, ఒక ఆదిశక్తిలాగా. అంతేకాని తప్పు చేయనప్పుడు వెనకడుగేసి నలుగురు ఏదో అంటారని భయపడుతూ బతకు.